అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని ఆల్రెడీ మొదలు పెట్టారు. ఇక తాజాగా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అసలే ఈ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అట్లీ ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్లు సైతం ఈ మూవీ కోసం పనిచేస్తారని టాక్. ఇక ఇప్పుడు ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ బ్రాండ్ వాల్యూ ఎంతగా పెరిగిందో అందరికీ తెలుసు. ఇక అట్లీతో అల్లు అర్జున్ చేయబోతున్న చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతోంది. హాలీవుడ్ టెక్నీషియన్లతో అట్లీ ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. అనౌన్స్మెంట్ వీడియోస్ నే ఎంత గ్రాండ్యూర్ గా అట్లీ ప్లాన్ చేశాడో అందరం చూసాం. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముగిసినట్టుగా సమాచారం. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ను మేకర్లు రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ అని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో రూమర్లు బయటకు వచ్చాయి. బన్నీ త్రిబుల్ రోల్ లో కనిపిస్తారని, హీరోయిన్ గా మృణాల్ లేదా దీపికాను ఫిక్స్ చేయబోతున్నారంటూ ఇలా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన గాసిప్స్ వినిపిస్తూనే వచ్చాయి. దీంతో ఇప్పుడు దీపికా పదుకొనే హీరోయిన్ అని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి నెట్టింట్లో బన్నీ ప్రాజెక్ట్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ మూవీ కోసం సన్ పిక్చర్స్ అయితే ఇంతవరకు ఏ సినిమాకు పెట్టని బడ్జెట్ ను పెట్టనున్నట్లు సమాచారం. పుష్ప 2 1000 కోట్ల క్లబ్బుల్లో చేరడంతో అల్లు అర్జున్ మార్కెట్ లో వాల్యూ ఇంటర్నేషనల్ వైడ్ గా పెరిగింది. రాజమౌళి హీరోలకు దక్కని రేర్ ఫీట్ అల్లు అర్జున్ కు దక్కింది. కేవలం రాజమౌళి హీరోలే పాన్ ఇండియా హీరోలు అవుతారనే భ్రమను బన్నీ చెరిపేశారు. పుష్ప 2 చిత్రంతో మరోసారి బన్నీ నేషన్ ను ఊపేశారు. ఇక అట్లీ ప్రాజెక్టుతో ఈసారి హాలీవుడ్ అడ్డాను షేక్ చేసేలా ఉన్నారు. ఈ చిత్రంలో ఇతర నటీనటుల గురించి త్వరలోనే అప్డేట్ ఇవ్వనున్నారు. ఇప్పటికీ అయితే దీపికా పదుకొనే హీరోయిన్ అని వదిలిన ఈ వీడియో అయితే నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. ఈ అనౌన్స్మెంట్ వీడియోని చూస్తుంటే అట్లీ ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారో అర్థమవుతోంది. ఈ విజువల్స్ చూస్తుంటే ఇదొక సూపర్ హీరో చిత్రమని, ఇందులో సూపర్ ఉమెన్ గా దీపికా అదరగొట్టేసేలా ఉన్నారని కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ అనౌన్స్మెంట్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఇందులోని మ్యూజిక్ బీట్ మాత్రం అందరినీ పిచ్చెక్కిచ్చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవర్రా బాబు అని అంతా కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ దీపిక అంటే ఇప్పుడు కొంతమంది తెలుగు యువతకు, డార్లింగ్ ఫ్యాన్స్ కి సందీప్ రెడ్డి వంగ ఫాలోవర్లకు అంతగా నచ్చడం లేదు. స్పిరిట్ నుంచి దీపికను సందీప్ రెడ్డి వంగ తప్పించి తృప్తి డ్రిమరీని తీసుకున్న సంగతి తెలిసిందే. పనిచోట షరతులు పెట్టడం, 8 గంటలే పనిచేస్తానని దీపిక కండిషన్లు పెట్టడం సందీప్ కి అంతగా నచ్చలేదని తెలుస్తోంది.